తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో అమరావతి రాజధాని అభివృద్ధి, దాని ప్రాముఖ్యతపై అమిత్ షాకు వివరించారు. ఎంపీలు ప్రత్యేకంగా రూపొందించిన ఒక పుస్తకాన్ని కూడా ఆయనకు అందజేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం 2014లో అమరావతిని నూతన రాజధానిగా ప్రకటించడం జరిగింది. నాటి తెలుగుదేశం ప్రభుత్వం రైతుల నుండి సుమారు 33,000 ఎకరాలకు పైగా భూమిని సమీకరించింది. ఇక ఈ పథకం ద్వారా సేకరించి ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణానికి నడుం కట్టింది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా రాజధాని నిర్మాణంపై నెలకొన్న అనిశ్చితి, 3 రాజధానుల ప్రతిపాదనలు రైతులు, ప్రజలు, పెట్టుబడిదారులతో తీవ్ర ఆందోళన నింపుతున్నాయి. అమరావతి రైతులు తమ భూములను ఇచ్చిన నాటి నుంచి నిరంతరంగా ఉద్యమిస్తూనే ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాజధాని అమరావతిని పరిరక్షించాలనే డిమాండ్తో తెలుగుదేశం పార్టీ ఎంపీలు కేంద్ర హోంమంత్రిని కలవటం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలుగుదేశం పార్టీ లోక్సభ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బైరెడ్డి శబరి, బీకే పార్థసారథి, తెన్నేటి కృష్ణప్రసాద్తో పాటు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, చింతకాయల విజయ్ బృందంలో ఉన్నారు. అమరావతి విజన్, అభివృద్ధి పురోగతి, భవిష్యత్ ప్రాధాన్యతను కళ్లకు కట్టేలా వివరించే ఈ పుస్తకాన్ని కేంద్ర మంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా అమరావతి గొప్పతనాన్ని వివరించేలా పుస్తకాన్ని రూపొందించిన ఎంపీల చొరవను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎంతగానో ప్రశంసించారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాజధాని భవిష్యత్తుపై నమ్మకాన్ని పెంచేలా ఉందని అన్నారు.